అందరికీ జై శ్రీరామ్ అండి. నరసింహ భగవానికి భగవంతుడు ఎలా ఉంటే అనుగ్రహిస్తాడు అనడానికి నరసింహస్వామి ప్రత్యక్ష ఉదాహరణ అండి. ఒక చిన్న పిల్లోడు ప్రహ్లాదుడు పిలిస్తే పరిగెత్తుకొచ్చాడు. ఎన్ని రకాల హింసలు పెట్టినా సరే భగవంతుని నమ్ముకుంటే అనుగ్రహం ఉంటుందనడానికి ప్రహ్లాదుడు కారణం. అలాంటి నవనారసింహ క్షేత్రమైనటువంటి ధర్మపురి మహాక్షేత్రంలో మనం ఇక్కడ ఉన్నామండి. ఈరోజు ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన సన్నిధిలో నాకు మాట్లాడే అవకాశం లభించింది. అదృష్టవంతుణ్ణి. ఇక్కడున్న అర్చకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈవోకి స్టాఫ్ కి అందరికి కూడా శుభ ఆశీర్వాదాలు తెలియజేస్తూ, నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్, నాతో పాటు కొండగట్టు ఆంజనేయ స్వామి చుట్టూ ఉన్న గ్రామాల్లో ఈ భక్త మండలి అండి. దగ్గర 22 మంది కలిసి 4వ తేదీ నాడు అయోధ్యకి ప్రయాణం అయ్యే ముందు ఈ పాదుకలు ఇక్కడ స్వామికి సమర్పించడం కూడా జరిగింది. 6వ తేదీ సాయంత్రానికి అయోధ్య చేరుకున్నామండి. 6వ తేదీ సాయంత్రమే స్వామి సన్నిధిలో పాదుకలు సమర్పించేశాం. 7వ తేదీ భరత్ కుండలో, సూరజ్ కుండలో స్నానం ఆచరించి మళ్ళొక్కసారి స్వామి దర్శనం చేసుకొని, ఎక్కడైతే పునః ప్రతిష్టా కార్యక్రమం జరగబోతుందో అక్కడ 2500 కుండాలతో యజ్ఞం చేస్తున్న పరిసరాలకు కూడా వెళ్ళి ఆ సరే నదిలో ఈ పాదుకలకి అభిషేకం చేయించి అక్కడి నుంచి తలపైన పెట్టుకొని మోసుకుంటూ ఈ యొక్క రామ పాదుకా పట్టాభిషేకం జరగాలన్న ఉద్దేశంతో తెలంగాణ వైపు నడుచుకుంటూ వస్తున్నాం. ఇద్దరు జతగా 16 కిలోమీటర్ల చొప్పున నడుస్తూ ఒక రోజుకి 100 కిలోమీటర్లు మినిమం నడుచుకుంటూ వస్తున్నామండి. అనేక అవరోధాలు, కొంచెం అవరోధాలు ఎదురైనా వాటిని తట్టుకొని ధైర్యం నిలబడుతూ మా యొక్క భక్తమడం అంతా అద్భుతంగా నడిచింది. ఈ యొక్క పాదుకల మహా పట్టాభిషేకం ఎందుకు చేస్తున్నాం అనడానికి చిన్న మాట చెప్తాను. భరతుల వారు రాముడికి అవకాశం ఇవ్వాలి, రామరాజ్యం ఆయనకి, కానీ ఆయన అరణ్యానికి వెళ్ళాలని వాళ్ళ తండ్రి గారు కోరితే ఆయన వెళ్ళిపోయారు. భరతుడు ఆ పాదుకల్ని సింహాసనం మీద పెట్టి ఇదంతా రాముడిది, నాది కాదు అని అద్భుతంగా పరిపాలన చేసి రామరాజ్య స్థాపన చేశారు. ఇది మనకి ఇప్పుడు కావాలండి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం రామరాజ్య స్థాపన చేయడం, పాదుకా పట్టాభిషేకం చేయడం. మనం అందరం నిమిత్త మాత్రం గుర్తుపెట్టుకుని భక్తులారా, అధికారి కావచ్చు, మేము అయ్యగారులం కావచ్చు, మనం ఈ సమాజంలో నిమిత్త మాత్రం ఇదంతా రాముడిది అని భావించి మనం వచ్చే తరానికి ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని అంతే అందంగా అందించే ఒక అద్భుతమైన బాధ్యత తీసుకుందాం. ఎందుకంటే మన దేశానికి ఇతరుల వల్ల ఎప్పుడూ మనం ఎవరు చెడు కోరం, కానీ ఇతరులు ఎప్పుడూ మన వైపు ఒక చెడు దృష్టితో ఉండే అవకాశాలు ఉంటారు. కాబట్టి మనం ఇంకా అలర్ట్ గా ఉంటూ జాగరూకత పాటిస్తూ వచ్చే తరానికి ఈ దేశాన్ని, ధర్మాన్ని అందించే అవకాశాన్ని తప్పకుండా మనం కలగజేస్తున్నామని కోరుతూ ఈ పాదయాత్ర అండి. అందరికీ రామయ్య అనుగ్రహం పరిపూర్ణ ఉండాలని కోరుతూ జై శ్రీరామ్. మేము 22 మంది కలిసి అయోధ్యకి వెళ్ళి 7వ తేదీ నాడు ఈ యొక్క పాదుకల్ని తలపైన మోసుకుంటూ అయోధ్య ఉత్తరప్రదేశ్ నుంచి తిరిగి తెలంగాణకి రావడం జరుగుతోంది. తెలంగాణలో కొండగట్టు చుట్టుపక్కల ఈ పాదుకల్ని ప్రతిష్ఠితం చేయాలి, రామరాజ్యం రావాలని ఒక ప్రధాన ఉద్దేశంతో రోజుకు 100 కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ ఈ పాదుకలు తీసుకొస్తున్నాం. 22వ తేదీ వీటిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఏ రోజైతే అయోధ్యలో రామ భవ్యమైన మందిర పునర్నిర్మాణ ప్రతిష్ఠ జరుగుతుందో ఆ రోజు ఇవి జరగాలి. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్.